హాయ్ ఎవ్రీవన్. పీడిఎఫ్‌లో ఏముంటాయి అని చాలామంది అడుగుతున్నారండి. పీడిఎఫ్‌లో వచ్చేసి 55 లెసన్స్‌తో పాటు వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా గ్రామర్ ఎంత నేర్చుకున్నా ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతుంటే ఈ సెంటెన్సెస్ వారికెంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. స్క్రీన్ పైనున్న ఈమెయిల్ ఐడీకి కాంటాక్ట్ చేసి పీడిఎఫ్‌ని పొందగలరు. టుడే వి విల్ లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. ఎప్పుడైనా ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఎవర్ ఎవర్‌ని యూజ్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. ఎప్పుడు 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 అని చెప్పడానికి నెవర్ నెవర్‌ని యూజ్ చేస్తాం. ఎప్పటికీ 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 ఇన్ ఇంగ్లీష్‌లో ఫర్ ఎవర్. సి ద నెక్స్ట్ వన్. ఎప్పటికీ కాదు అని చెప్పే సందర్భాలలో నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ యూజ్ చేస్తాం. అతడు ఎప్పుడైనా ఆమెను చూసాడా? అతడు ఎప్పుడైనా ఆమెను చూసాడా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డస్ హీ ఎవర్ సీ హెర్? డస్ హీ ఎవర్ సీ హెర్? సి ద నెక్స్ట్ వన్. వారు ఎప్పుడైనా వార్తలు చదువుతారా? వారు ఎప్పుడైనా వార్తలు చదువుతారా? డూ దే ఎవర్ రీడ్ న్యూస్? డూ దే ఎవర్ రీడ్ న్యూస్? అతడు ఎప్పుడైనా నీతో ఆడతాడా? అతడు ఎప్పుడైనా నీతో ఆడతాడా? ఇంగ్లీష్‌లో డస్ హీ ఎవర్ ప్లే విత్ యూ? డస్ హీ ఎవర్ ప్లే విత్ యూ? సి ద నెక్స్ట్ వన్. మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ముంబై? హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ముంబై? ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మీరు ఎప్పుడైనా అతన్ని చూసారా? మీరు ఎప్పుడైనా అతన్ని చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్? హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్? ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. అక్కడికి ఎప్పుడు వెళ్ళవద్దు? అక్కడికి ఎప్పుడు వెళ్ళవద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? డోంట్ ఎవర్ గో దేర్. డోంట్ ఎవర్ గో దేర్. నాకు ఎప్పుడు కాల్ చేయవద్దు. నాకు ఎప్పుడు కాల్ చేయవద్దు. డోంట్ ఎవర్ కాల్ మీ. డోంట్ ఎవర్ కాల్ మీ. నాతో ఎప్పుడు మాట్లాడొద్దు. నాతో ఎప్పుడు మాట్లాడొద్దు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ ఎవర్ టాక్ టు మీ. డోంట్ ఎవర్ టాక్ టు మీ. ఈ విధంగా ఎవర్ యూజ్ చేసి సెంటెన్సెస్ చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నెవర్. నెవర్ అంటే ఎప్పుడు. నెవర్ యూజ్ చేసి ఏ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. నెవర్ గో దేర్. నెవర్ గో దేర్. అక్కడకు ఎప్పుడూ వెళ్ళవద్దు. అక్కడకు ఎప్పుడూ వెళ్ళవద్దు. అతనితో ఎప్పుడూ మాట్లాడొద్దు. అతనితో ఎప్పుడూ మాట్లాడొద్దు. నెవర్ టాక్ టు హిమ్. నెవర్ టాక్ టు హిమ్. సి ద నెక్స్ట్ వన్. నేను ఎప్పుడు యూఎస్ వెళ్ళలేదు. నేను ఎప్పుడు యూఎస్ వెళ్ళలేదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ నెవర్ విజిటెడ్ యూఎస్. ఐ నెవర్ విజిటెడ్ యూఎస్. సి ద నెక్స్ట్ వన్. మీరు ఎప్పుడు కారు నడపలేదా? మీరు ఎప్పుడు కారు నడపలేదా అని అడగడానికి హ్యావ్ యూ నెవర్ డ్రైవెన్ ఎ కార్? హ్యావ్ యూ నెవర్ డ్రైవెన్ ఎ కార్? సి ద నెక్స్ట్ వన్. మీరు ఎప్పుడూ ఆ సినిమా చూడలేదా? మీరు ఎప్పుడూ ఆ సినిమా చూడలేదా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? హ్యావ్ యూ నెవర్ సీన్ దట్ మూవీ? హ్యావ్ యూ నెవర్ సీన్ దట్ మూవీ? సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడూ పేదవాళ్ళను చిన్నచూపు చూడరాదు. నువ్వు ఎప్పుడూ పేదవాళ్ళను చిన్నచూపు చూడరాదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? యూ షుడ్ నెవర్ లుక్ డౌన్ ఆన్ ద పూర్. యూ షుడ్ నెవర్ లుక్ డౌన్ ఆన్ ద పూర్. సి ద నెక్స్ట్ వన్. ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూని ఫర్ ఎవర్ అని అంటాం. నేను ఎల్లప్పుడూ నీకు మద్దతు ఇస్తాను. నేను ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తాను. ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. సి ద నెక్స్ట్ వన్. నేను ఎల్లప్పుడూ మీ స్నేహితునిగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ మీ స్నేహితుడిగా ఉంటాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ ఫర్ ఎవర్ బీ యువర్ ఫ్రెండ్. ఐ విల్ ఫర్ ఎవర్ బీ యువర్ ఫ్రెండ్.
సీ ద నెక్స్ట్ వన్. నెవర్ ఎవర్ ఇంకెప్పటికీ. నేను ఇంకెప్పటికీ అతని ఇంటికి వెళ్ళను. నేను ఇంకెప్పటికీ అతని ఇంటికి వెళ్ళను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ నెవర్ ఎవర్ గో టు హిస్ హోమ్. ఐ నెవర్ ఎవర్ గో టు హిస్ హోమ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఈ దారిలో వెళ్ళాలి. నువ్వు ఈ దారిలో వెళ్ళాలి అని చెప్పడానికి యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. సీ ద నెక్స్ట్ వన్. పుస్తకం తెచ్చుకుని చదువు. పుస్తకం తెచ్చుకుని చదువు. చెప్పాల్సొచ్చినప్పుడు గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పడానికి షీ ఈజ్ సో బ్యూటిఫుల్. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? వాట్ షుడ్ ఐ డూ నౌ? సీ ద నెక్స్ట్ వన్. నీ బాధ్యత ఏమిటి? నీ బాధ్యత ఏంటి? అని అడగాల్సొచ్చినప్పుడు ఎదుటి వాళ్ళతో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సీ ద నెక్స్ట్ వన్. నేను దానికి సిద్ధంగా లేను. నేను దానికి సిద్ధంగా లేను. ఐ యామ్ నాట్ రెడీ ఫర్ దట్. ఐ యామ్ నాట్ రెడీ ఫర్ దట్. అతడు ఆలస్యంగా వచ్చాడు. అతడు ఆలస్యంగా వచ్చాడు. హి కేమ్ లేట్. హి కేమ్ లేట్. అతడు నిన్ను పిలిచాడు. అతడు నిన్ను పిలిచాడు అని చెప్పడానికి హి కాల్డ్ యూ. హి కాల్డ్ యూ. నేను చూడవచ్చా? నేను చూడవచ్చా? అని అడగడానికి కెన్ ఐ హ్యావ్ ఎ లుక్? కెన్ ఐ హ్యావ్ ఎ లుక్? సీ ద నెక్స్ట్ వన్. ముందుగానే ధన్యవాదాలు. ముందుగానే ధన్యవాదాలు. ఇంగ్లీష్‌లో థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. సీ ద నెక్స్ట్ వన్. ఏమైనా సమాచారం ఉందా? ఏమైనా సమాచారం ఉందా? అని అడగడానికి ఎనీ న్యూస్? ఎనీ న్యూస్? ఇది చట్టానికి వ్యతిరేకం. ఇది చట్టానికి వ్యతిరేకం. ఇట్స్ ఎగైనెస్ట్ ద లా. ఇట్స్ ఎగైనెస్ట్ ద లా. సీ ద నెక్స్ట్ వన్. మనం ఇక్కడ ఆపవచ్చు. మనం ఇక్కడ ఆపవచ్చు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! వీ కెన్ స్టాప్ హియర్. వీ కెన్ స్టాప్ హియర్. హియర్ అంటే ఇక్కడ. మనం ఆపవచ్చు. వీ కెన్ స్టాప్. మనం రేపు కొనసాగించవచ్చు. మనం రేపు కొనసాగించవచ్చు. వీ కెన్ కంటిన్యూ టుమారో. వీ కెన్ కంటిన్యూ టుమారో. గిన్నెలను కడగండి. గిన్నెలను కడగండి. వాష్ ద డిషెస్. వాష్ ద డిషెస్. మీరు అలా అనుకోవడానికి కారణం ఏమిటి? మీరు అలా అనుకోవడానికి కారణం ఏంటి? జనరల్ కన్వర్జేషన్‌లో వస్తుంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వాట్ మేడ్ యూ థింక్ సో? వాట్ మేడ్ యూ థింక్ సో? సో ద నెక్స్ట్ వన్. చెప్పడానికి ఏం లేదు. చెప్పడానికి ఏం లేదు. నథింగ్ టు సే. నథింగ్ టు సే. ఈ క్షణాన మీరు బిజీగా ఉన్నారా? ఈ క్షణాన మీరు బిజీగా ఉన్నారా? ఆర్ యూ బిజీ ఎట్ దిస్ మూమెంట్? ఆర్ యూ బిజీ ఎట్ దిస్ మూమెంట్? మీరు చెస్ ఆడతారా? మీరు చెస్ ఆడతారా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. డూ యూ ప్లే చెస్? డూ యూ ప్లే చెస్? సీ ద నెక్స్ట్ వన్. ఆ బుక్ అందుబాటులో లేదు. ఆ బుక్ అందుబాటులో లేదు అని చెప్పాల్సొచ్చినప్పుడు దట్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. దట్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ విధంగా చెప్పవచ్చు. వారు నీతో మాట్లాడటం లేదా? వారు నీతో మాట్లాడటం లేదా? ఇంగ్లీష్‌లో డోంట్ దే స్పీక్ టు యూ? డోంట్ దే స్పీక్ టు యూ? సీ ద నెక్స్ట్ వన్. ఈలోగా, ఈలోగా, ఈలోపు. మీన్‌వైల్, మీన్‌వైల్ అని అంటాం. ఆమె నిజాయితీ పరురాలు. నిజాయితీ పరురాలు అని చెప్పడానికి షీ ఈజ్ హానెస్ట్. షీ ఈజ్ హానెస్ట్. సీ ద నెక్స్ట్ వన్. నేను సమయానికి అక్కడ ఉండాలి. నేను సమయానికి అక్కడ ఉండాలి. ఇంగ్లీష్‌లో ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్. ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. మీ సమాధానం తప్పు. మీ సమాధానం తప్పు. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సీ ద నెక్స్ట్ వన్. ఈ కార్ ఎవరిది? ఈ కార్ ఎవరిది? హూజ్ కార్ ఈజ్ దిస్? హూజ్ కార్ ఈజ్ దిస్? ఈ విధంగా అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ?
వాట్ డూ యూ డూ? మీరు చెబుతుంది పూర్తిగా వాస్తవం. మీరు చెబుతుంది పూర్తిగా వాస్తవం అని చెప్పే సందర్భాలలో యు ఆర్ సేయింగ్ అబ్సల్యూట్‌లీ రైట్. యు ఆర్ సేయింగ్ అబ్సల్యూట్‌లీ రైట్. సీ ద నెక్స్ట్ వన్. నేను వివరిస్తాను. నేను వివరిస్తాను. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఏం కనుక్కోవాలి? ఏం కనుక్కోవాలి? ఇంగ్లీష్‌లో వాట్ టు ఫైండ్. వాట్ టు ఫైండ్. నేను అది కనుక్కుంటాను. నేను అది కనుక్కుంటాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ ఫైండ్ ఇట్. ఐ విల్ ఫైండ్ ఇట్. సో, ద నెక్స్ట్ వన్. నువ్వు బాగా చదవాలనుకుంటున్నాను. నువ్వు బాగా చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు స్టడీ వెల్. ఐ వాంట్ యూ టు స్టడీ వెల్. సో, ది నెక్స్ట్ వన్. వారు సాయంత్రం బిజీగా ఉంటారు. వారు సాయంత్రం బిజీగా ఉంటారు. దే విల్ బీ బిజీ ఇన్ ద ఈవినింగ్. దే విల్ బీ బిజీ ఇన్ ద ఈవినింగ్. నువ్వు ఐస్ క్రీమ్ తింటావా? నువ్వు ఐస్ క్రీమ్ తింటావా? డూ యూ ఈట్ ఐస్ క్రీమ్? డూ యూ ఈట్ ఐస్ క్రీమ్? Keep practicing, everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.